నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఇన్‌ఫ్లుయెన్సర్సే. ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తారు. వాళ్ళు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్సే. లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు అని అంటారు. ఓకే. ఎవరి వృత్తి వాళ్ళది, రెస్పెక్ట్ ఇద్దాం. కానీ కొన్ని కొన్ని ఛానల్స్ వల్ల, కొన్ని కొన్ని వ్యాపారాల వల్ల చాలా వివాదాలు రేగుతున్నాయి. అవును. ఫస్ట్ అయితే వంటల కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆ వంటలు కాస్త హోమ్ ఫుడ్ అంటారు. దాంట్లో వాళ్ళే పచ్చళ్ళు అంటారు, వాళ్ళే పొడులు తయారు చేస్తున్నాం అంటారు, వాళ్ళే అమ్ముతూ ఉంటారు. ఇది ఒక బిజినెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం పెరుగు పచ్చడి ఆంటీ కానీ మమ్మీ టాక్స్ అని ఉన్నారు ఇద్దరు. అలాగే చాలా పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి వాళ్ళవి. వాళ్ళు చేస్తున్న చీరల బిజినెస్ అయితే పెరుగు పచ్చడి ఆంటీ అంటే ఆంటీ అని మనం అనకూడదు, బట్ ఆ ఛానల్ అట్లానే అంటూ ఉంటారు కాబట్టి అదే పేరు నేను మెన్షన్ చేస్తున్నా. ఏంటి ఈ భాగవతమా లేకపోతే ఇదంతా పెద్ద స్కామా, ఎలా అనుకోవాలి? అసలు వీళ్ళు మొదలెట్టేటప్పుడు ఇలా చేద్దాము అనే ప్లాన్ ఉండదు వాళ్ళకి. ఒక ఐడెంటిటీ క్రైసిస్ కోసం మొదలెట్టేవాళ్ళు కొంతమంది, అలాగే జీవనాధారం కోసం మొదలెట్టేవాళ్ళు కొంతమంది, లేదు అనుకుంటే కొంతమంది చెప్తారు నీకు చాలా స్కిల్ ఉంది, తెలివి ఉంది, నువ్వు చెయ్యొచ్చు కదా, అది కదా ఇది కదా అని చెప్పి చెప్తారు. చెప్తే వీళ్ళు కూడా నిజమేన అనుకుని ఇప్పుడు పల్లెటూరులో అమ్మాయిలకి నువ్వు హీరోయిన్లా ఉన్నావు, నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పినట్టు చెప్తారు. చెప్తే వాళ్ళు బస్ ఎక్కొచ్చేస్తారు, వాళ్ళు ఎర్ర బస్ ఎక్కొచ్చేస్తారు. వచ్చాక ఏం జరుగుద్దో మనం సినిమాల్లో చూసిందే బయట కూడా జరుగుతుంది. సరే వీళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే సరే మేము ఇన్ఫ్లుయెన్సర్ని అని అనుకొని, అంటే తక్కువ మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయింది అన్నట్లు ఎక్కువ మంది అయ్యారు. వాళ్ళ మధ్యలో పోటీ కూడా పెరిగింది. ఈ పోటీ పెరిగినప్పుడు ఏమవుద్దంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండదు, అనారోగ్యకరమైన పోటీ ఉంటుంది. అంటే వాడిని తొక్కేసో, వాడి మీద ఏదైనా దుష్ప్రచారం చేసో, ఏదో రకంగా నేనే సర్వైవ్ అవ్వాలి అని అనుకునే తత్వం వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సొంత ఛానల్స్, అఫీషియల్ ఛానల్స్ పెట్టుకొని చేస్తున్నారు. సరే వీళ్ళల్లో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచివాళ్ళు ఇన్ ద మీన్స్ ఏంటంటే నిజంగా సోషల్ కాజెస్నో లేకపోతే సలహా సంప్రదింపులు ఇవ్వాలనే ఉద్దేశంతోనో అట్లా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకుని మనకి వెర్రిగొర్రెలు వచ్చేసారు కదా అన్నట్లు ఈ సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ వీళ్ళకి కంపెనీల వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీరు ఏం చెప్తే అది వింటారు కదా, మా చీరలు మీరు చూపెట్టండి మీ ఛానల్లో, చూపెడితే కింద మీ నంబర్ ఇస్తారు, వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీరేమో మాకు ఇవ్వండి, వాళ్ళ నంబర్ ఇవ్వండి, ఇస్తే మేము బిజినెస్ చేసుకుంటాము, ఇంత పర్సెంటేజ్ ఇస్తాము అని చెప్పి చెప్తారు. ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు వీళ్ళు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే ఎవరైతే అఫీషియల్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు సోషల్ మీడియా హ్యాండిల్స్ అనండి ఏదో ఒకటి, దానికి వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అనుకుంటున్నారు. పైగా ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం వీళ్ళు ఇళ్లల్లో ఆ సలహాలను పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది జ్యోతిష్యాల దగ్గర నుంచి మీరు ఈ రాళ్ళు ఈ ఉంగరాలు పెట్టుకోండి, లేదు అనుకుంటే మీ పర్సులో 4 లవంగాయలు వేసుకోండి, 5 యాలక్కాయలు వేసుకోండి, 6 గవ్వలు వేసుకోండి, మీ ఏం వేసుకుంటారో తెలీదు వేసుకోండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే పర్సులు కంపు కొట్టకుండా ఉండాలంటే ఓ సంపంగి పువ్వు వేసుకోండి అని చెప్తారు. నేను చేస్తా ఆ పని, కానీ నేనైతే ఎవరికి చెప్పను. జనరల్గా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయితే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తున్నారంటే మీకు శుభాలు జరగాలి అంటే, ఆ మధ్య ఒక ఆమె వచ్చేసేసి మీ భార్యాభర్తల బంధం బాగుండాలి అనుకుంటే ఒక చిన్నపాటి ఫోటోలు తీసి ఒక తేనె బాటిల్లో ఆ 2 ఫోటోలు వేసి మీరు ఇంట్లో పెట్టండి, మీ బెడ్రూమ్లో ఒక మూల పెట్టండి. హనీ అనమాట, హనీలాగా మీరు అతుక్కుపోతారు. మీ జీవితంలో అంత మాధుర్యం ఉంటుంది, అంత మకరందం ఉంటుంది. చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు చెప్పారని గోడలు బాగా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పారని ఇంట్లో ఏవో పిచ్చి చెట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా తయారయ్యారు. తాయెత్తులు కట్టుకునేవాళ్ళు, అలాగే ఇక ఉంగరాల సంగతి అయితే చెప్పక్కర్లేదు, రంగురాళ్ళ వ్యాపారం,
ఈ రంగురాళ్ళ వ్యాపారం ఇవన్నీ ఇట్లా సాగుతున్నాయి కదా. ఇంకిప్పుడు ఇది కొత్త పుంతలు తొక్కి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లోనే పని చేసుకోవచ్చు అని చెప్పటము, దీనికి రెస్పాండ్ అయిన వాళ్ళని ఒక కంపెనీ వాళ్ళకి వీళ్ళ నంబర్లు ఇవ్వటము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని వేలు కట్టండి మీరు అంటే, ఇన్ని వేలు కడితే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. చెప్తూ ఉంటే వీళ్ళు కట్టేస్తున్నారు. కట్టిన తర్వాత అక్కడ ఏమీ జరగట్లా. ఇప్పుడు వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ సోషల్ మీడియాలో నుంచి తల కొంచెం బయట పెట్టి న్యూస్ పేపర్ చదివితే మాదాపూర్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడుతున్నాయో, ఎంతమంది రోడ్డును పడుతున్నారో తెలుస్తాయి. వీళ్ళు న్యూస్ పేపర్ చదవటం, ఇవాళ పెద్ద ఫైర్ చేస్తున్నారు, పరిస్థితులు ఏంటి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే, వాళ్ళు న్యూస్ పేపర్ చదవటం నామోషి. ఎంతసేపు సోషల్ మీడియాలో వచ్చే అబద్ధాలు వింటా వెళ్ళిపోతున్నారు కాదండి. ఇప్పుడు న్యూస్ లో కూడా ఈ యాప్స్ లో ఏవో వార్తలు వస్తాయి, అవి అందరూ చాలా లెక్కలేపట్లేం కూడా. ఇప్పుడు నేను న్యూస్ పేపర్ అని ఎందుకు ఎత్తానో తెలుసా అండి, న్యూస్ పేపర్కి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళ నియంత్రించే ఒక వ్యవస్థ ఉంటుంది. వీళ్ళు ఎట్లా పడితే ఏది పడితే అది రాస్తే ఎవరన్నా కోర్టుకు వెళ్ళారనుకోండి, కోట్లు కట్టాల్సి వస్తారు. అందుకని పేపర్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా రాస్తారు. అయినప్పటికీ పొరపాట్లు వస్తుంటాయి ఒక్కొక్కసారి. సరే, వచ్చిన దానికి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, అది వేరే విషయం. అండ్ నేను ఎందుకు ఇది రిలయబుల్ అని చెప్తున్నా, న్యూస్ పేపర్ అనేది రిలయబుల్. ఇప్పుడు ఆకాశవాణిలో వార్తలు వస్తాయి, అవి రిలయబుల్లా కాదా? 9 గంటలకి ఈటీవీలో న్యూస్ వస్తాయి, రిలయబుల్లా కాదా? ఇప్పటికీ ఈటీవీ న్యూస్ కత్తుకుపోయి చూసేవాళ్ళు ఉన్నారు. 9ంటికి మొన్న ఒక ఆయన ఏదో ఒక విషయం గురించి నాతో మాట్లాడుతూ అమ్మ 9 అయింది, నేను 9:30కి మళ్ళీ నీకు కాల్ చేస్తాను, చెయ్యొచ్చా అని అడిగాడు. అసలు టాపిక్ని అర్ధంతరంగా ఆపేసాడు. ఏదో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన, ఏదో పెద్ద సంస్థకు అధిపతి. ఏంటి అంటే వాళ్ళ 9 నుంచి 9:30 వరకు న్యూసే చూస్తారు. అవును, దట్టు ఈటీవీ చూస్తారు. మరి ఇలాంటి పరిస్థితులు, మీరు అట్లాంటి రిలయబుల్ సోర్స్ నమ్ముకోకుండా ఇట్లా ఎవ్వరు పడితే వాళ్ళు పెట్టిన దాన్ని మీరు నమ్ముకొని మీరు చూసి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు నష్టపోవటం ఎంతవరకు కరెక్ట్ అసలు? కానీ వీళ్ళు కూడా అలా మోసం చేయడం కరెక్ట్ అంటారా? వీళ్ళు చేయకూడదు. నేనేమంటున్నాను, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం సైబర్ క్రైమ్కి వెళ్తామండి, కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్తారు. ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళండి, లేదు అనుకుంటే మా పోలీసులకి ఇన్ఫామ్ చేసి వెళ్ళండి. సమ్మర్ హాలిడేస్లోనూ సంక్రాంతి హాలిడేస్లోనూ ఏం చెప్తారంటే, మీరు ఊరు వెళ్తుంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తారు. దొంగలు పడకుండా వీళ్ళు కాపలా కాయలేరా, వీళ్ళకి నేను ఊరు వెళ్తే వీళ్ళకి ఎందుకు చెప్పాలి అని అడదడ్డంగా మాట్లాడకూడదు. ఇప్పుడు కూడా మనం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి సోషల్ మీడియాలో మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తే గనక వాటిని నమ్మి మోసపోబాకండి. ఇప్పుడు వినీల డైటు ఒక డాక్టర్ని అన్నది, ఇంకొక ఆమె ఎవరో వచ్చి ఆమె ఈ స్కామ్ మొత్తం బయటికి తీసింది. మళ్ళీ పర్మనెంట్ మేకప్ అని ఇదంతా సెపరేట్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎలా అయిపోతున్నాయంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేయించుకుంటున్నారు.